హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు రెస్టారెంట్ స్టైల్లో బెండకాయ వెల్లుల్లి కారం రెసిపీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. సో దానికోసం ముందుగా ఇలా బెండకాయలు అయితే తీసుకొని చక్కగా కడిగేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలండి. సో ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని అలా కాసేపు ఓపెన్గా పెట్టేసుకోవాలండి. సో ఇలా అయితే తడి లేకుండా ఉంటుంది, ఆరిపోతాయి చక్కగా. సో తర్వాత మనం ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వెల్లుల్లి రెబ్బరు, అలానే జీలకర్ర, కారము, తగినంత ఉప్పు, అలానే కసిన్ని ధనియాలు కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. సో ఇలా మన వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. వెల్లుల్లి కారం చాలా మంచిదండి హెల్త్ కూడా. సో తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఇలా లేలేత బెండకాయ ముక్కల్ని అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు తీసుకోవాలి. సో నేనైతే ఇలా సపరేట్గా చేసుకున్నానండి కొన్ని. సో ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. సో ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఆల్రెడీ మిక్సీ చేసి పట్టుకున్న ఈ వెల్లుల్లి కారంని బెండకాయ ముక్కలకు చక్కగా పట్టించాలండి. సో వేడిగా ఉన్నప్పుడు పట్టిస్తే కారం అనేది బెండకాయ ముక్కలకు చక్కగా పడుతుంది. తర్వాత కసిన్ని పల్లీలు అలా డీప్ ఫ్రై చేసేసుకొని ఈ బెండకాయ ముక్కల్లో కలుపుకోవాలండి. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు, అలానే కరివేపాకు కూడా డీప్ ఫ్రై చేసేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకో కొంచెం కారం అలా యాడ్ చేసుకొని టోటల్ అన్నీ మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలండి. అంతే అండి, మన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో టేస్ట్ అయితే భలే ఉందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. Thank you for watching.